వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. విశాఖలోని గీతం యూనివర్సిటీ భూములపై వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. జీవీఎంసీ ధర్నా చౌక్ వద్ద శాంతియుతంగా నిరసనలు చేపట్టారు. గీతం యూనివర్సిటీ భూదోపిడికి అరికట్టాలని సందర్భంగా వైసీపీ నేతలు కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, కన్నబాబు తదితర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ చంద్రబాబు ఆయన కుటుంబం విశాఖలో భూదోపిడికి తెరలేపిందని అన్నారు. అధికారం ఉందని భూదోపిడి చేస్తే పేద కుటుంబాల తరపున తాము పోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రజా వ్యతిరేక పనులను తాము ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని అన్నారు. ప్రజల ఆస్తులను కాపాడమే లక్ష్యంగా ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. సభ్యులందరం కూడా వెళ్ళి ఈ దోపిడిని అడ్డుకట్టడానికి ప్రయత్నం చేస్తాం. చేసిన ఇక్కడికి వచ్చిన కార్పొరేటర్లు అందరికి కూడా మనస్ఫూర్తిగా వాళ్ళ తాలూకా ఏదైతే పార్టీ నిర్ణయం ఉందో, ఏదైతే భూమి దోపిడీ ఉందో దాన్ని అడ్డుకోవడానికి కార్పొరేట్లు ఇవాళ చేసిన ప్రయత్నానికి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కూడా కార్పొరేట్ని అభినందిస్తున్నాను. ఇది ఉద్యమ స్ఫూర్తి. ఈ విశాఖపట్నంలో అలాంటి దోపిడీ జరగకూడదని ప్రజాప్రతినిధిగా మీరు చేస్తున్న ప్రయత్నం ఇది అవసరం. ఏదైతే కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఈ దోపిడీ చేస్తున్నారో దాన్ని అడ్డుకట్టేయడానికి ఉన్న మన కార్పొరేట్లు అందరూ కూడా ఇవాళ చేసిన ప్రయత్నానికి నిజంగా హ్యాండ్స్ అప్. ఇవాళ చూశాను కౌన్సిల్లో, నేను కూడా కూర్చున్నాను. వాళ్ళకి అధికారం బలం ఉందని, మతం ఉందని, అధికార మతంతో ఉన్న సంఖ్యాబలంతో మన కార్పొరేట్ల మీద దౌర్జన్యం చేసి సుమారు 8 మంది కార్పొరేట్లకు వచ్చి వాళ్ళు వచ్చి మరి దెబ్బలు గాయాలైనాయి. ఒకరికి కాదు, ఇద్దరికి, ఎనమండుగురికి, ఒకరు కాదు, ఇంక్లూడింగ్ డిప్యూటీ మేయర్కి, అలాగే మన ఫ్లోర్ లీడర్కి, అలాగే లక్ష్మణరావుకి, అలాగే స్వాతికి, అలాగే జానగ్రామ్కి, ఏంటి శంకర్రావుకి, ఏంటి వితిన్ జైన్కి, వీళ్ళందరికీ చూస్తున్నాను నేను ఆ దౌర్జన్యాన్ని. ఏ రకంగా చట్టాన్ని చేతితో తీసుకుంటున్నారో, ఏ రకంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారో. ఇది జీవీఎంసీ ఇవాళ పుట్టలే. జీవీఎంసీ చరిత్రలో ఎందుకన్నా చెప్పాను, జీవీఎంసీ చరిత్రలో ఇది ఒక బ్లాక్ డే. జీవీఎంసీ చరిత్రలో ఇది ఒక బ్లాక్ డే. దురదృష్టం ఇలాంటి కూటమిలో ఉన్న నాయకులు, ఇలాంటి మేయరు, ఇలాంటి అధికారులు ఆ జీవీఎంసీ ఉండడం అనేది మన ప్రాంత ప్రజలకు వచ్చి మరి చాలా దురదృష్టం. ఇప్పుడు చూడలే. దోపిడీని వచ్చి ఎవరైనా అడ్డుకట్టేయడానికి చూస్తారు కానీ దోపిడీని ప్రోత్సహించడం అనేది ఎప్పుడు చూడలే. ఏదైనప్పటికీ కూడా ఇవాళ ఈ చేస్తున్న ఈ కార్యక్రమంతో విడిచిపెట్టేది లేదు. ఇవాళ మనందరి సాక్షిగా విశాఖపట్నం ప్రజలందరికీ తెలియజేస్తున్నాం, ఈ రాష్ట్ర ప్రధానిగా తెలియజేస్తున్నాం, ఇది ఆరంభం. ఈ భూదోపిడీ ఏదైతే చంద్రబాబు నాయుడు కుటుంబం చేస్తున్న ఈ భూదోపిడీకి అడ్డుకోవడానికి ఇది ఆరంభం. దీని మీద కార్యాచరణ రూపొందిస్తాం. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో మరి సంప్రదించిన తర్వాత, మనందరం కూర్చొని మనం మళ్ళీ మాట్లాడుకున్న తర్వాత దీని మీద కార్యాచరణని రూపొందిస్తాం. ఈ మహానగరంలో ఉన్న ప్రజల్ని, మేధావుల్ని, వివిధ వర్గాల్ని దీంట్లో భాగస్వాములు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద నుంచి వాళ్ళు కూడా కోరుతున్నాను. మళ్ళీ మనం చేస్తున్నాను. ఇవాళ కౌన్సిల్, ఇవాళ జీవీఎంసీలో మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన పరిణామం చాలా దురదృష్టకరం, చట్ట వ్యతిరేకం. ఎక్కడ కూడా ప్రొసీడింగ్స్ జరగలేదు, ఏ ఒక్కటి జరగలేదు. అవన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్, అధికారుల నుంచి ఎక్కలేదు. మీరే ఒకటి నుంచి ఒకటి ఆమోదించావు, 2 ఆమోదించావు, 3 అని వరుసపెట్టి ఆయనకు వచ్చి నోటుకు వచ్చి అంకించి చదువుకొని ఆయన వెళ్ళిపోయిన నేపథ్యం ఇది. చట్టరీత్యా చల్లది, దీన్ని ఆమోదించే ప్రసక్తి లేదు. ఇలాంటి దౌర్జన్యకాన్ని అడ్డుకట్టేయాలి, ప్రజాస్వామ్యబద్ధంగా నడవాలి. ఏదైతే పూజ్య బాపూజీ గారి తాలూకు ఆశయం ఉందో, ఏదైతే దేశంలో ప్రజాస్వామ్యం కావాలని కోరుకున్నారో ఆ ప్రజాస్వామ్యం మళ్ళీ ముందుకు వెళ్లాలంటే ఇలాంటి దుష్ట శక్తుల్ని, వీళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడే అడ్డుకొట్టేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ విశాఖపట్నం ప్రజలందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యాచరణ త్వరలో రూపొందిస్తామని సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. ఈ నిరసన కార్యక్రమాన్ని
ఇంతతో ముగించి ఈ కార్యాచరణని జగన్మోహన్ రెడ్డి గారు మా పెద్దలందరూ కూర్చొని మాట్లాడిన తర్వాత మళ్ళీ కార్యాచరణ రూపొందిస్తామని తెలియజేస్తూ ఇంతటితో సెలవు.